రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన చిత్రం మహంకాళి జీవిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విడుదల కానుంది. అంజరి ఆర్ట్స్ పతాకంపై పరంధామరెడ్డి, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మధురిమ కథానాయిక. మహిళా సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కిన మహంకాళి చిత్రం పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందంటున్నాడు రాజశేఖర్. నీ ఒక్కడికన్ను మాత్రం ఇష్టం వచ్చినప్పుడు మహంకాళి అనే రాజశేఖర్ పోలీసు వ్యవస్థకి ఒక గౌరవం తెచ్చాడు. ఈ మహంకాళితో అసలు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, ఏదైనా కష్టం వస్తే ఎలా ఆదుకోవాలి అనేది ఈ సినిమాలో విజృంభించి చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక రెస్పెక్ట్ పెరిగిందో మళ్ళీ ఈ మహంకాళి వల్ల మన డిపార్ట్మెంట్ కి రెస్పెక్ట్ పెరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అవుతుంది ఈ మహంకాళి. అండ్ ఈవెన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యే పర్సంటేజ్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత పెరుగుతుంది. అంత నమ్మకం ఉంది, ఎందుకంటే క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అండ్ సబ్జెక్ట్ ఆల్సో. గత 7-8 months గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలు అన్ని ఫేస్ చేసి 8th రిలీజ్కి ఆ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాము. సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సరే, మా సినిమా మాకు బాగుంటుందని మేము చెప్పడం అన్నది కాకుండా నా వరకు ఏమనిపిస్తుంది అంటే ఆ సినిమా చూసినప్పుడల్లా సినిమా మంచి సినిమా బాగా తీసామనే దానికంటే మంచి సోషల్ అవేర్నెస్తో ప్రజలకి ఈరోజు ఏదైతే కావాలి, సో మెనీ ఇష్యూస్కి సో మెనీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ లేకుండా అటు ప్రజలు, గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న ఇలాంటి టైంలో సొసైటీకి చాలా ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటుంది.